ఫ్రెండ్స్, మొన్న మసివాగు దగ్గర యాక్సిడెంట్ అయిందన్నారు కదా. నేను ఒక పని మీద గంగారం వెళ్ళొస్తూ ఉంటే ఆ స్పాట్ని చూసిన. నేను చూడగానే నాకు గుండెలు మొత్తం ఆగిపోయినంత పని అయింది. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు. అన్న చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ప్రత్యక్షంగా ఎవరు లేరు. అన్నది మసివాగు దగ్గర నుంచి వాళ్ళందరూ ఈ స్పాట్కి వచ్చింది చూడడానికి. ప్రధాన కారణం ఏమని చెప్తానంటే, అన్న ఈ చెట్లు మొత్తం నడి రోడ్డు మీదకి, ఆ చెట్లు కొత్తగా బట్టి కారు వస్తూ ఉంటే ఈ ఆటో కూడా ఈ చెట్టుని బట్టి కారు మీదకి వెళ్ళటం జరిగి ఉండొచ్చు అని అన్న యొక్క అభిప్రాయం చెప్తారు. ఇక్కడ మనం చూస్తే ఈ మాణిక్యారం రోడ్డు మొత్తం కూడా చెట్లు, మాణిక్యారం రోడ్డు పాకాల రోడ్డు, ఈ రోడ్డు మొత్తం కూడా ఈ చెట్లు మొత్తం రోడ్డు పక్కన చెట్లు మనకు కనబడుతుంటారు కదా. ఈ రోడ్డే ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ వరకు రోడ్డు ఉంటే ఈ చెట్లు చూడండి, నడి రోడ్డు మీద మధ్యలో సెంటర్ లైన్ వరకు చెట్లు. ఇట్లాంటివి ఉంటే యాక్సిడెంట్స్ అవుతాయి కదా. ఇక్కడ కూడా జరగటానికి ఒక కారణం అదే కావచ్చు. దయచేసి ఈ ఆర్ఎన్బి శాఖ వాళ్లకు నా నుంచి విన్నపం, ప్రజలందరి అభ్యర్థన ఏంటంటే, దయచేసి రోడ్ల పక్కన ఉన్న ఈ యొక్క చెట్లు, ఈ పొదల్ని కొట్టేపిస్తే ఇట్లాంటి యాక్సిడెంట్లు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ప్రజలందరూ కూడా రహదారుల మీద ప్రయాణించే పాఠశాలను ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఇంటికి చేరుకుంటారు. దయచేసి ఆర్ఎన్బి శాఖ వాళ్ళు తక్షణమే స్పందించి ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఈ చెట్లను కొట్టించే ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ మీ ఇక్కడ ఒక అమ్మాయి పడిపోయింది. అప్పుడు ఈ ఆటో అక్కడ యాక్సిడెంట్ అయితే సుమారు ఒక 30 మీటర్ల దూరం ఇట్లా వచ్చి ఈ చెట్టు కిందకి వెళ్ళిపోయింది. అంటే ఈ ఆటో ప్రయాణం చేసేది ఇటువైపు కాదు, ఇటువైపు వెళ్ళే ఆటో ఇటువైపు తిరిగి అందులోకి వెళ్ళిపోవడం. కారు కూడా మనకు ఆయిల్ మరకలు అవి కనబడుతూ ఉన్నాయి కదా. ఆ కారు వెళ్ళి అక్కడ ఆగిపోయింది. దీనికి ప్రధాన ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది కదా. చూడండి, ఇది పరిస్థితి. రోడ్డు మీద చెట్లు ఉండబట్టి రోడ్డుని మొత్తం ఆక్టిఫై చేసేసి రోడ్డు మీదకి వచ్చేసినాయి పొదలు. 2 వెహికల్ వెళ్ళేటప్పుడు ఏమైందంటే, సాధారణంగా చెట్లు కొమ్మలు అవి ఉన్నాయి కాబట్టి అవి మధ్యలోకి వచ్చేస్తాయి. 2 వెహికల్ మధ్యలోకి వచ్చినప్పుడు కొంచెం తాగి ఉండడమో లేదా ఇంకేమైనా జరగటమో, అతివేగమో, ఆ కారణం వల్ల 2 వెహికల్ ఒక దగ్గరకు వచ్చి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. దయచేసి వీటిని కొట్టేయటం ఒకటే దీనికి పరిస్థితి. రోడ్డు ఇక్కడ వరకు ఉంది. రోడ్డు మీదకి వచ్చిన చెట్టు ఇక్కడ వరకు ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైనా ఇటువైపు నుంచి వెళ్ళే వెహికల్ కూడా చూసింది కదా. ఈ రోడ్డు ఈ డివైడర్ దాటి అవతల వైపుకి వెళ్ళిపోతాను. మళ్ళీ ఇప్పుడు ఒక బండి ఏదైనా వస్తూ ఉంటే దాన్ని నేను మీకు చూపెడతాను.